ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో యవనస్థలముగా మీ పాద సన్నిధి చేరొచ్చుంటుండగా మీ యొక్క ఆత్మ ద్వారా మీ దాసుని అభిషేకించి మా కొరకై తండ్రి ప్రభా మీ యొక్క వర్తమానాన్ని తీసుకొని రమ్మని వేడుకొంటున్నాం. దయగల తండ్రి, కూడిక ఆరంభించేంత వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కనబడినటువంటి అంధకార శక్తులను ప్రణేసుకృష్ణాను బంధిస్తూ తెరవబడినటువంటి ఆకాశం నుంచి మహిమల సింహాసం నుంచి రెండు కెరువుల మధ్య నుంచి మేలైనటువంటి స్వరాన్ని, గంభీరమైనటువంటి స్వరాన్ని, ప్రభా ఆయన మరి గద్దించే స్వరాన్ని మేము విని మా యొక్క జీవితాలను చక్క చేసుకుంటూ బాగు చేసుకుంటూ తండ్రి ప్రభా మీరు అవకాశం దయచేస్తున్నామని పెట్టుకుంటున్నాం. దయగల తండ్రి నెట్వర్క్ను ప్రభా మరి నాయన మిగతా అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ మీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. దయగల తండ్రి వాటన్నిటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి, కృప చూపించండి. చేరొచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇంకొన్ని అనేక చేరు రావడానికి సాయం తెచ్చండి. పాటల ద్వారా నేను ఆమెను మేంపరచడానికి సాయం తెచ్చండి. కృప చూపించండి, మాతో మాట్లాడుతారండి. మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మేము జీవించినట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తామని, మేము కూడా జయించు వారముగా నీ కొరకై ఫలించి అభివృద్ధి చెందటకు సాయం చేస్తాము. నేను హెచ్చిస్తూ మేంపరుస్తూ ప్రణేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములు స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ఎఫ్ఎం మీరు కంటిన్యూ చేసిన. యా, ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ క్లియర్గా ఉందా తమ్ముడు? నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెప్తూ వస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి అనేక దినాల తర్వాత ఈ రీతిగా మనము కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప మరి సమయాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. గత దినాలలో ఆయా సమయాలలో మీ మధ్య దేవుడు మరి అపాత్రుడైనటువంటి నన్ను కూడా దేవుడు బలపరిచి మీ మధ్య వాడుకుంటూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి చాలాసార్లు ఆ యొక్క ఫీడ్బ్యాక్ అంటే ఆ యొక్క రిప్లై నేను వింటూ వచ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో ఆత్మీయంగా మరి బలపరిచినటువంటి విధానాన్ని గురించి కూడా నేను వింటూ వచ్చినాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి ఈ యొక్క మరి బైబిల్ ధ్యానాలు రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు కూడా మరి ఒకే అంశాన్ని గురించి ధ్యానించాలని చెప్పి ఆశపడుతూ వస్తున్నాము. మరి దేవుడు ఈ యొక్క ధ్యానాలన్నిటిలో కూడా ప్రభు మనకి సహాయం చేసి నడిపించులాగున మరి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే నేను కూడా నా పరిచర్లో చాలా ఒత్తిళ్ల మధ్య నేను జీవిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు మరి ఆ యొక్క ధారాళత, ఆ యొక్క స్వేచ్ఛ ఏదైతే పరిచర్లో ఉండాలో అవి కొంత నాకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతూ వస్తున్నాను. అయినప్పటికీ కూడా దేవుడు మరి తన పరిచర్లో ఎవరైతే బలహీనులుగా ఉంటారో దేవుడు వారిని బలపరిచేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను అని చెప్తూ వచ్చినాడు. కనుక నా వరకు నేను కూడా అదే దృక్పథంతోనే నన్ను నేను ప్రభు చేతికి అప్పగించుకుంటూ వస్తున్నాను. ఈ యొక్క మరి ఈ ధ్యానాల కొరకైనటువంటి భాగాన్ని మరొకసారి మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడని యుందును, అతడు నాకు కుమారుడై యుండును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ యవన బిడ్డలు, ప్రియ సహోదరులతో కలిసి నేను కూడా మరి భాగము కలిగి ఉండడానికై, వారితో కలిసి సహవాసం చేయడానికై నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాతోనూ మాతోనూ మీరే మాట్లాడండి. నేనైతే ఏ మంచి లేనటువంటి వాడను, బలహీనుడను. అయినప్పటికీ నీ కృప దగ్గరికి నన్ను నేను తెచ్చుకుంటూ, మీ దయను కోరుకుంటూ, మీ వాత్సల్యతను కోరుకుంటూ, మీ వైపు చూస్తూ, మీ కనికరాన్ని కోరుకుంటూ వస్తున్నాను. దయ చూపించండి, మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు స్పష్టంగా వినిపింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును, అర్థం చేసుకునే హృదయమును దయచేయమని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఓకే. జయించువాడు అనేటువంటి మాట మరి నా వరకు నేనైతే చిన్నప్పటి నుంచి ఈ మాట ఎక్కువగా వినేటువంటి వాడు. కారణం ఏంటంటే మన సియోను గీతాలలో ఇందాక పాడినటువంటి పాట కానీ, ఈ జయించేవాడు అనేటువంటి పాట
చాలా వరకు మనము పాడుతూ ఉండేవాళ్ళం. రెండోది ఆ పాట మనకి చాలా వరకు కంఠస్థ అయినటువంటి మాటగానే ఉంటూ వస్తుంది. ఇంగ్లీష్లో ఓవర్కమింగ్ లేక అంటే మన జీవితంలో అధిగమించుట అనేటువంటి అర్థాన్ని చూపించేటువంటిదిగా ఉంటూ వస్తుంది. మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మరి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ అధిగమించడం అనేదే జయించే జీవితం. అనేక సార్లు అనేకమైన వాటిని మనం అధిగమించలేకపోతూ వస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ఏమంటాడంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఈ వేటిని స్వతంత్రించుకున్న అన్న సంగతి రాబోయే వారాలలో మనం ధ్యానిస్తాం. ఒక్కొక్క అంశాన్ని గురించి చాలా వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని వినటానికై మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఏవేవి స్వతంత్రించుకుంటారు అక్కడ మనం తెలుసు. ఆ సంఘాలను గురించి జ్ఞాపకం చేస్తూ జయించువాడు అనేటువంటి మాట చెప్తూ వారి జీవితాల్లో దేవుడు ఏ వాటిని వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడో మనం వాటిని ధ్యానించుకునేటువంటి వారంగా ఉంటూ వస్తున్నాం. ఈరోజు మరి మన జీవితాల్లో, మరి మన బ్రతుకులలో మనము ఒక్క మాట గురించి ఆలోచన చేద్దాం. జయించుట అనేటువంటి మాటను గురించి ఆలోచన చేద్దాం. జయించే వారంగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మన ముందున్నటువంటి ఎత్తైనటువంటి పరిస్థితులు, మన ముందున్నటువంటి సవాళ్ళు, మన ముందున్నటువంటి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు, మన ముందున్నటువంటి మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని జయించడానికి, ఓవర్కమ్ చేయడానికి. ఓవర్కమ్ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అవి మన జీవితాల్లో వెనుకకు వెళ్ళిపోవాలి, మన ముందుకు రాకూడదు. కొన్నిసార్లు మన జీవితాల్లో అనేకమైనవి ఏదైతే స్వతంత్రించుకోవాలో అవి స్వతంత్రించుకోలేక, వేటినైతే విడిచిపెట్టాలో అవి మనకి సొంతమవుతూ వస్తున్నాయి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. వేటినైతే మనం స్వతంత్రించుకోవాలో వాటిని మనం స్వతంత్రించుకోలేకపోయినటువంటి పరిస్థితుల మధ్య ఉంటూ వస్తున్నాం. వేటినైతే దూరముగా ఉంచాలో అవి మనకి సొంతమైపోతూ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వేటిని అధిగమించాలో అవి మన జీవితాల్లో అలవాటైపోయినాయి. వేటిని దూరంగా ఉంచాలో అవి మనకి ప్రాక్టీస్ అయిపోయినాయి. వేటిని మనం విడిచిపెట్టాలో అవి మనల్ని పట్టుకుని నడిపిస్తూ వస్తున్నాయి. వేటి గురించి మన జీవితాల్లో అయ్యో ఈ స్థితిలో నుంచి నేను బయటకు రావాలని చెప్పి అనుకున్నాము, అది నీ జీవితాన్ని వెంటాడుతూ వస్తున్నాయి. నిజం కాదా? నిజం కాదా? ఎన్ని పరిస్థితులు నీ జీవితాన్ని వెంటాడుతూ వస్తున్నాయి. ఎంత వాక్యం విను, ఎంతమంది బోధకుల చేత, ఎంతమంది దైవ వర్తమానికుల చేత దేవుని మాటలు విన్నా కూడా ఏదైతే ఓవర్కమ్ చేయాలో, ఏదైతే అధిగమించాలో, దేన్నైతే జయించాలో జయించలేకపోతున్నాం. బోధకుడుగా నేను కూడా, మనమందరం కూడా ఈ విషయంలో తప్పిపోయినటువంటి వారు. అందుకే మన జీవితం పోరాటముతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే కదా పాట పాడతాము, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం అని ఫస్ట్ అనుపల్లవులు ఉంది. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, సౌభాగ్యం బాగానే ఉంది కానీ కష్టములు నష్టములు లేకుండా క్రైస్తవ జీవితం లేదు కదా. అంటే మన జీవితంలో జయించే వారంగా ఉండాలి. జయించువాడు మాత్రమే. ప్రకటన గ్రంథంలో జయించువాడు వేటిని స్వతంత్రించుకునను వాటిని స్వతంత్రించుకునేటువంటి వాడు ఉన్నాడు. జయవంతమైన జీవితం లేకపోతే విడిచిపెట్టబడతాం. అందుకే మన యొక్క మొదటి స్థితి కంటే మన కడపటి స్థితి చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడిన ప్రారంభ దినాల్లో నీ నా ప్రార్థనా జీవితం, రక్షింపబడిన ప్రారంభ దినాల్లో నీ నా వాక్య ధ్యానం, రక్షింపబడిన ప్రారంభ దినాల్లో నీ నా జీవితంలో దేవుని సన్నిధిని గురించినటువంటి జీవితం ఈరోజు ఏమైపోయింది? కారణం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం, అధిగమించలేకపోతున్నాం, దాటిపోలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం. అందుకే పౌలు అంటాడు,
వెనుకనున్నవి మరచి. ఎందుకన్నాడు మాట? వెనుకనున్నవి మరచి. ఎందుకు? నీ జీవితంలో నిన్ను ఆటంకపరిచేవి, అభ్యంతరపరిచేవి ఏవైతే ఉన్నాయో వాటిని మరచి ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. అందుకే మన జీవితంలో పోరాటముతో కూడినటువంటి జీవితం. అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. రండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనము. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించి. ఏ పోరాటం ఇది? మంచి పోరాటం. దౌర్భాగ్యం ఏంటి తెలుసా? అంటే దౌర్భాగ్యం అనే మాట ఎందుకు ఉపయోగించినారంటే, మన జీవితంలో మంచి దాని కొరకే పోరాడేటువంటి విషయము కంటే చెడ్డ వాటి కొరకే మనం పోరాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. దేవుడు వద్దు, దేవుడు చెయ్యొద్దు అంటే మనం వాటిని పోరాడి సంపాదించుకుంటే. ఏం జరిగింది గెహాజీ జీవితంలో? ఏం జరిగింది? గెహాజీ నయమాను తీసుకొచ్చినటువంటి వస్తువులను చక్కగా స్మూత్ గా చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఆ యెహోవా జీవము తోడు వాటిని నేను ముట్టుకోని చెప్పాడు. కానీ గెహాజీ పోరాటం ఏంటి? ఏదైతే ఎలీషా వదులుకున్నాడో దానికోసం పరిగెట్టాడు, 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 పరిగెట్టాడు కదా. పరుగు పందెం అనగానే పీటీ ఉషా, ఇంకెవరో బోల్డ్, ఇంకెవరో పేర్లు చెప్పొచ్చు కదా. పరిగెట్టినాడు, పరిగెట్టాడు, పరిగెట్టాడు. ఏంటి వెనకాల? నేను అనుకుంటాను వెనకాల అందరూ నయమాను చుట్టూ ఉన్న మనుషులు వెనక్కి చూస్తున్నారేమో, ఎవరో పరిగెట్టి వస్తున్నారని చెప్పేసి. అప్పుడు వెంటనే నయమాను కూడా వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసి, ఏమయ్యా ఎందుకు పరిగెత్తుకు వస్తున్నావంటే ఏదో చెప్పినాడు కదా. ప్రియమైన యవనస్తులారా, బైబిల్ చెప్తుంది, వాటి కొరకు పోరాడటానికి, వాటిని సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయమా? అనేక సార్లు మన సమయాన్ని, మన ధనాన్ని, మన ప్రయాసను వ్యర్థము చేసి ఈ లోక సంబంధమైన వాటి కొరకే పోరాడుతూ దైవికమైనటువంటి దేవుని ద్వారా మనం స్వతంత్రించుకునేటువంటి వాటిని స్వతంత్రించుకోలేని దౌర్భాగ్య స్థితి. ఎస్, నేనున్నాను. మనమందరం అలాగే ఉన్నాం. మనందరి జీవితాలు అలాగే ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా బోధించేవాడు గొప్ప అతీతుడు అనుకోవద్దు. ఒకసారి నాకే నేను బోధిస్తున్నప్పుడు నన్ను కదిలిస్తాడు దేవుడు. నేను నేర్చుకున్నాను చాలా సంగతులు. చాలాసార్లు ఏమంటారంటే, ఇది 2-3 వాక్యాలు చెప్పి ముగించవచ్చు కదా అంటే, వాడికి తృప్తి లేకపోవచ్చేమో కానీ నాకు తృప్తి ఉండదు. ఎందుకంటే నాకు కావాలి, దేవుని వాక్యం నాకు కావాలి. ఈ లోకంలో చూడండి, దేవుని వాక్యం మీద ఆసక్తి లేని వాళ్ళు ఏమంటారంటే, నేనైతే ప్రతి అంశానికి కొన్ని పాయింట్లు చెప్తాను. ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏమంటారంటే 2-3 పాయింట్లు చెప్పి ముగించవచ్చు కదా అని చెప్పి. 2-3 పాయింట్లు నాకు తృప్తి ఉండదు. ఖచ్చితంగా నేను 5 పాయింట్లు చెప్పాలి. చెప్తేనే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు? వాక్యం కనీసం 5, ఇప్పుడు 3 చెప్పితే అందులో 1 జ్ఞాపకం ఉంచుకుంటాం. 5 చెప్తే కనీసం 2-3 జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే మన జీవితాలు ఎటువంటి జీవితంలో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం, ఈరోజు దేని కొరకు పోరాడుతున్నాం, దేనిని జయించలేకపోతున్నాం. నేనంటాను, నీకు ఒక బలహీనత ఉంది, నిన్నొకటి వెంటాడుతూ వస్తుంది. నీ జీవితంలో ఆ బలహీనత, ఆ పాపము నిన్ను వదిలిపోవటం లేదు. అదేంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. అదేంటో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటాడంటే, నువ్వు మంచి పోరాటం లేదు కానీ
నీకున్న బలహీనతల్లో నువ్వు జీవించడానికే నువ్వు పోరాడుతూ వస్తున్నావు. జాగ్రత్త కదా. 3 విషయాలు చెప్పినాను: సమయము, ధనము, ప్రయాస. సమయము, ధనము, ప్రయాస, వీటన్నిటినీ పెట్టి ప్రయాసపడుతూ వస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు ఓవర్కమ్ చేద్దాం, వాటిని అధిగమిస్తాం. అందుకే మంచి పోరాటం పోరాడమని చెప్తున్నాడు. మంచి పోరాటం. మన పోరాటంలో మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 1 తిమోతికి రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో మరొక మాట చెప్తాడు. 6వ అధ్యాయం 12వ వచనం: విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. రెండవది ఏంటి? మన పోరాటంలో ఏముండాలి? విశ్వాస సంబంధమైన పోరాటం. ఎందుకు విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం కావాలంటే, దేని కొరకైతే నువ్వు మంచి పోరాటం పోరాడుతూ వచ్చినావో, ఆ మంచి పోరాటంలో వేటినైతే అధిగమించినావో అవి నీ నుండి దూరం అయిపోయినాయి అనేటువంటి విశ్వాసం కావాలి. అర్థమైంది మాట? మీకు అర్థమైందా? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మంచి పోరాటంలో ఉన్నావు, కానీ నీకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలలో ఈ మంచి పోరాటం ఏం చేస్తామంటే, మన బలహీనతలన్నీ అధిగమించి వచ్చాం, ఓవర్కమ్ చేసుకొచ్చాం. కానీ ఏవైతే ఓవర్కమ్ చేసుకొచ్చినామో, ఏవైతే అధిగమించి వచ్చినామో, అవి మన జీవితాల్లో వెళ్ళిపోలేదేమో, ఇంకా ఉన్నాయేమో అనేటువంటి అనుమానంతో జీవిస్తున్నాం. అందుకే మన పోరాటంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చాలు, గతించిన కాలము, గతించినటువంటి పరిస్థితులు చాలు. ఇంకా నేను నా జీవితంలో వాటి వైపు చూడు. ఆ పాటలో ఉంది, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా. ఏంటి? వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. కనుక క్రైస్తవ జీవితం పోరాటంతో కూడిన జీవితం. అందుకే మనం పోరాడాలి. యూదా పత్రికలో కూడా ఇక్కడ యూదా రాసినటువంటి మాట ఏంటంటే, రండి, యూదా పత్రిక, ప్రకటనకు ముందున్నటువంటి పత్రిక, 1వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. 3వ వచనం చివరి మాట: మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయిచున్నాను. మీరేం చేయాలి? పోరాడాలి. కనుక పోరాడుతున్నామా? మన ప్రభుని గురించి ఒక మాట మనం ఎప్పుడు ఎరుగుద్దాం, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఏంటి? శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈ శక్తిమంతుడైనటువంటి దేవుడు మన పోరాటంలో మనకేం చేస్తాడు? సహాయము చేసేటువంటి వాడు. ఈ రాత్రి కాల సమయంలో నేను 2 సంగతులను మీకు వివరిస్తాను, 2 భాగాలుగా. ఒక భాగమేమో మనము పోరాడేటువంటి పోరాటము, వేటితో పోరాడుతున్నామో ఒక భాగాన్ని చూస్తాం. రెండవ భాగం ఏంటంటే, సైన్యములో పోరాడేటువంటి సైనికుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం ధ్యానిస్తాం. ఈ 2 సంగతులను గురించినటువంటి వివరణ కొంత మనము కలిగి ఉంటాం. కనుక దయచేసి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. మొదటిగా, మనం పోరాడుతుంది వేటితో పోరాడుతున్నాం? మన పోరాటం ఎవరితో? మన పోరాటం ఏ పరిస్థితులతో మన జీవితాలు ఉన్నాయో ఒక్కసారి మనలను మనము ఒకసారి ఏం చేద్దాం? పరీక్షించుకున్నాం. మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నామంటే, మొట్టమొదట సాతానుతో పోరాడుతున్నాం. చూద్దాం రండి. మన గతసారి కూడా నేను ఇదే అంశాల గురించి మీ మధ్య బైబిల్ స్టడీలో కూడా ధ్యానించినట్టు నాకు గుర్తు. రండి, 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఏమన్నాడు?
దుష్టుని జయించిన అంటే ఏంటి? యవనస్తుల మీదకు యవనస్తుల యుద్ధకు ఎవరు దాడి చేస్తారండి? శాతాను, శత్రువు, దుష్టుడు, అపవాది మన జీవితాల్లో దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం మొట్టమొదట పోరాడేది ఎవరితో అంటే సాతానుతో. నేను అంటాను, మన బంధువులను మనల్ని విడిచిపెడతారేమో, మన రక్త సంబంధాలను మనల్ని విడిచిపెడతారేమో, మన ఇంటి వారన మనల్ని విడిచిపెడతారేమో, ఒక్కోసారి భార్య మనల్ని విడిచిపెట్టొచ్చేమో, భర్త మనల్ని విడిచిపెట్టొచ్చేమో, మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టొచ్చేమో. మనల్ని విడవనిది ఎవరు? దేవుడు గురించి కాదు. దేవుడి గురించి టక్కన మనల్ని విడవందే దేవుడు అనేస్తాం. మనల్ని దేవుడు విడవడు, అట్ ది సేమ్ టైం సాతాను కూడా మనల్ని వదలడు. కారణం, సాతాను మనల్ని ఏ విధముగానైనా డిస్ట్రాయ్ చేయాలి, మనల్ని నశింప చేయాలి, మనం నాశనం కావాలి, మనం నశించుట సాతానుకి ఇష్టం. అందుకే ఏ విధము చేతనైనను సాతాను ఏం చేస్తాడు? మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. మన జీవితాల్లో మనల్ని వెంటాడుతూ, మన బ్రతుకులలో మనలను ఏ విధము చేతనైనను మరి మన బ్రతుకులలో ఏం చేస్తాడు? సాతానుడు బలముగా పనిచేస్తాడు. చూడండి, సాతాను పని చేసే ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసా? చూడండి, 13వ అధ్యాయం మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? కదా, ఇంతగా ప్రయాసపడి జూమ్ యాప్ లో మనం అందరం కలిసి దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో రాబోయే దినాల్లో ఏ వాక్యం చెప్పారంటే మర్చిపోయానన్నా. ఎంత సింపుల్గా చెప్తాం కదా, మర్చిపోయానన్నా. ఎందుకు మర్చిపోయావు? విన్నావు, వినలేదని కాదు. రాసుకున్నావు, రాసుకోలేదని కాదు. నీ జ్ఞాపకంలో ఉంది, అది పోయింది కాదు. కానీ ఏదైతే విన్నామో, ఏదైతే గ్రహించినామో, దేనినైతే మన జీవితాల్లో చేర్చుకున్నామో వాటిని ఏం చేస్తాడు? అక్కడ అంటాడు, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని. చూడండి, పైన కాదు, హృదయము లోపల విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. బ్యాంకులో బంగారం పెట్టేటువంటి లాకరు, చాలా మంది మీ దగ్గర కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారేమో. 2 తాళాలు, ఒక తాళం అసిస్టెంట్ మేనేజరు, ఒక తాళం అకౌంటెంట్, ఒక తాళం, 3 తాళాలు పెడితే గానీ రాదు. ఎందుకు? అంత ప్రొటెక్షన్ దానికి ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటాయి లోపల, ఏ చీమ కూడా దూరకుండా ఉండేటువంటి సీసీ కెమెరాలు, లెన్స్ తో కూడినటువంటి కెమెరాలు ఉంటాయి. అసలు మన హృదయంలోనికి సాతాను వచ్చి మన లోపల ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడంటే ఎంతగా సాతానికి మనం అవకాశం ఇస్తూ వస్తున్నాము చూడు. అంత మాత్రమే కాదు, నువ్వు అవకాశం ఇవ్వకపోయినా కానీ సాతాను బలవంతంగానే రావచ్చు కొన్నిసార్లు. మన జీవితాల్లో సాతానుడు బలవంతంగా వచ్చి మన జీవితాలు ఏం చేస్తాడు? ఏ విధముగానైనాను దేవుని వాక్యాన్ని ఎత్తుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకే మనం ఎవరితో పోరాడుతున్నాం? దుష్టునితో పోరాడుతూ వస్తున్నాం. బైబిల్లో దుష్టునితో పోరాడుతున్నాం అనే దానికి ఒక భాగాన్ని గురించి ఆలోచన చేస్తే, పేతురుతో అంటాడు, పేతురు అని పిలిచి తర్వాత ఏమన్నాడు తెలుసా? సాతానా వెనుకకు పొమ్ము అన్నాడు. ఏంటి? పేతురుని పిలిచి, అంటే ఒక మాట చెప్పాలంటే పేతురుని ఏమన్నట్టు? సాతాను అన్నట్టు. కారణం ఏంటి? అక్కడ ఏదైతే దేవుడు చెప్పినాడో ఆ మాటకి అభ్యంతర కారణంగా మాట్లాడుతూ వచ్చినాడు పేతురు. చూడండి, అనేక సార్లు దేవుడు మనకొకటి బోధిస్తే సాతాను మరొకటి బోధిస్తాడు. అందుకే దేవుని కార్యాలలో మనం అభ్యంతర కారణాలు అయిపోతాం. అనేక సార్లు మన జీవితాల్లో మనకు మనమే
దేవుని పనికి ఆటంకాలం అయిపోతాం మన జీవితాలు. చూద్దాం రండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో అని. సాతానా వెనుకకు పొమ్మన్నాడు. సాతాను పేతురులో ఉన్నటువంటి సాతానుతో అన్నాడు, నువ్వు వెళ్ళిపో బయటికి, వెళ్ళిపో బయటికి. ఎందుకు? అక్కడ ఎంత తెలివిగా దేవుడు మాట్లాడాడు చూడండి. నీలో ఉన్న సాతాను మాట నువ్వు విని ఏం చేస్తున్నావు? నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు. చూడండి అక్కడ మాట ఎంత చక్కగా రాశాడంటే, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో అన్నాడు. ఒకటి సాతాను పొమ్మన్నాడు, పేతురు సాతానికి అవకాశం ఇచ్చిన సంగతిని హెచ్చరిస్తూ వచ్చాడు. చూసారా ఎన్నిసార్లు మన జీవితాలు మనుషుని తలంపులతోనే జీవిస్తూ, మనుషుని ఆలోచనల చేత మనం జీవిస్తూ, మన బ్రతుకులలో సాతానుకు అవకాశం ఇచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనల్ని వదిలిపోవట్లేదు, వాడు మనల్ని పట్టుకుని ఉన్నాడు. ప్రియమైన యవనస్తులారా, మీరు సాతాను చేత పట్టబడినారేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. ఎంతకాలం వాడి చేతిలో ఉంటావు? ఎంతకాలం నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు? ఎంతకాలం నీ జీవితంలో సాతాను వైపు మాట్లాడతావు? దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. సాతానా వెనుకకు పొమ్ము. ఈరోజు మన జీవితాలు కూడా, చిన్నప్పుడు ఒక పాట పాడేవాడు, మీకు గుర్తుందా లేదా? సాతానా పారిపో, సాతానా పారిపో, నీవేమి చేయలేవుగా, యేసు నా నాయకుడు, యేసు నా నాయకుడు, నీవేమి చేయలేవుగా. సాతానా పారిపో. చిన్నప్పుడు గంతులేసి పాడేవాడు, నాట్యం చేస్తూ పాడేవాడు కదా, 2 చేతులు ఇలా పెట్టి సాతానా పారిపో అని చెప్పి ఇలా పాడేవాడు కదా చిన్న. ఇప్పుడు ఎందుకు పాడలేకపోతున్నావు? ఎందుకు సాతాన్ని యొద్ద నుంచి వెళ్ళిపోమని చెప్పలేకపోతూ వస్తున్నావు? ఏదో ఉంది నీ జీవితంలో. ఏంటది? సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడు. సాతాను చేత పట్టబడినటువంటి పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాయేమో. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం పోరాడేది ఎవరితో? సాతానుతో. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్ని వాటన్నిటిలో నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి మన జీవితాలను ప్రభుకి అప్పగించుకుందాం. అందుకంటాడు కదా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించిన దుష్టుడు ఎంత, అందుకంటాడు కదా ప్రభువు యేసుక్రీస్తు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు. మన తండ్రి యగు అపవాది సంబంధం అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని వదలవాడు. మనం ఆడే అబద్ధం మంద కాదు, సాతాను ఆడే అబద్ధం. మనం చేసే మోసం మనం చేసేది కాదు, సాతాను మన ద్వారా చేసేటువంటి మోసం. మన జీవితాల్లో మన కలిగి ఉన్న పాపం సాతానును మనం ప్రేరేపించేటువంటి పరిస్థితులు. అందుకే ఏం చేయదు? సాతాను మాట వినదు. అందుకే మనం ఈ లోకంలో పోరాడేది సాతానుతో పోరాడేటువంటి వారు ఉన్నాం. అందుకే సాతాను తలను చితుక దొక్కెను అని చెప్తూ వస్తున్నాడు కదా. సాతాను తలను ఏం చేయాలి? మనము చితుక దొక్కాలి. పామును కొట్టి మొండె మీద పుట్టి వదిలేస్తే కుదరదు. ఏం చేయాలి? తలను చితుక కొట్టాలి. అందుకే మన జీవితాల్లో కూడా సాతాను చితుక కొట్టాలి. అంటే పోరాడేటువంటి వారంగా మన జీవితాలు ఉండాలి. మొట్టమొదటి ఎవరితో పోరాడుతున్నాం? అంటే సాతానును అధిగమించాలి, సాతానును ఓవర్కమ్ చేయాలి. అది చేయాలంటే ప్రభు మనల్ని బలపరచాలి. మొదటి మాట సాతానుతో పోరాటం. రెండవ మాట ఏంటంటే లోకముతో పోరాటం కదా. అక్కడ అంటాడు లోకములో మీకు శ్రమ అని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? లోకములో మీకు పోరాటము, అయినను నేను లోకమును జయించి ఉన్నాను. అంటే లోకము నన్ను శ్రమ పెడుతుంది. లోకం ఎటువంటి తెలుసా? చూడండి, లోకాన్ని గురించి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల
లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం ఏం చేస్తుంది? మళ్ళను ప్రేమిస్తుందా? ఈరోజు నువ్వు సువార్త ప్రకటిస్తే నువ్వు ప్రకటించయ్యా, ఏం పర్వాలేదు చెప్పి అంటదా? లేదు లేదు లేదు. నిన్నటి దినాన్ని ఎక్కడో చూస్తున్నాను, నార్త్ సైడ్ ఎక్కడో ఒకళ్ళు చిన్న పెంకిటీలు దాంట్లో లోపల సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు భయంకరంగా దారుణంగా బయటకు తీసుకొచ్చి వారిని ఎంత కిరాతకంగా వారిని కొడుతూ వచ్చినారో చూస్తూ వచ్చాం, వీడియోలో చూస్తూ వచ్చాం. లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తూ వస్తుంది. మనం ప్రభు కోసం జీవించేటువంటి మన జీవితంలో మనం లోకముతో పోరాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకటి లోకము మనల్ని ద్వేషించేదిగా ఉంది, అట్ ది సేమ్ టైం లోకంలో ఉన్నటువంటి ఆశలు. ఎంత అందమైనది ఈ లోకం, అందమైన లోకం, ఎంత రమ్యమైనదిగా కనిపిస్తుంది. అందుకంటాడు కదా, 2వ రాజుల గ్రంథంలో అంటాడు, ఆ పట్టణాన్ని గురించి చెప్తాడు, ఆ పట్టణము రమ్యమైనది, ఎంతో అందమైన పట్టణం. నిజమే, ఈ లోకంలో అందాలు చాలా ఉన్నాయి, ఎన్నో అందాలు ఉన్నాయి కదా. ఎటు చూసినా, నీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ చూసినా లోకం యొక్క అందాన్ని చూడొచ్చు. నీ లోకంలో నువ్వు సంచరిస్తూ వస్తున్నా లోకంలో అందాలు చూడొచ్చు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నువ్వు పనిచేసేటువంటి స్థలాలలో కూడా నీ జీవితంలో ఏదైతే లోకంలో అందమైందో వాటన్నిటిని చూస్తూ కొన్నిసార్లు వాటిని బట్టి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజం కాదా? కదా. అందుకే కొంతమంది యవనస్తులు అంటారు, ఒరే ఆనందించాలిరా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆనందిస్తావు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తావు నీ జీవితంలో? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు ఈ లోకంలో? ఇదే వయసు, ఈ వయసు దాటిపోయిన తర్వాత ఏముంది? వృద్ధాప్య తర్వాత ఏం చేయలేవు నువ్వు. అందుకే అనుభవించి లోకాన్ని అనుభవించు. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఏమంటాడు రండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనము అందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము నుంచుకునము. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడు. బీ ఎంజాయ్. ఎన్నోసార్లు యవనస్తులు అనుకుంటారు, ఏమనుభవించండి నేను లోకంలో, నా కోరికలు ఏం తీరే అసలు కదా. కొన్నిసార్లు అలా తలుస్తాం, కొన్నిసార్లు నేను కూడా అలా అనుకునేవాడిని. మీకంటే నేను అత్యుత్తుని కాదు, నేను కూడా అనుకునేవాడిని. దేవుడు నన్ను ఎంత అద్భుతంగా నన్ను ప్రొటెక్ట్ చేసేవాడంటే, నా జీవితంలో శరీర సంబంధమైనటువంటి పాపము చేయకుండా దేవుడు నన్ను అద్భుతంగా తప్పిస్తూ వచ్చినాడు. ఎన్నోసార్లు, అంటే మీతో నేను చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాను, ఎన్నోసార్లు పాపము చేయడానికి వీలైనటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నన్ను అద్భుతంగా తప్పిస్తూ వచ్చినాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రజలంగా ఉన్నా కనుక దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. ఈ భద్రతను మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను లోకాన్ని అనుభవించలేకపోయినా అనుకుంటాం. వాటే ఫూలిష్ థింగ్ కదా, ఎంత విచారకరం. ప్రభువుకి వందనస్థలమై, నిజమే ప్రభా నువ్వు నన్ను ఎంత అద్భుతంగా భద్రపరిచావు, పాపము చేయకుండా నన్ను కాపాడేవు అని చెప్పి అనుకోవడం మానేసి మనం ఏం చేస్తాం తెలుసా? వి ఫీల్ లైక్ దట్. ఎలాగ ఫీల్ అవుతామంటే, నేను ఏదో అనుభవించలేదు, ఏదో పొందలేకపోయాను చెప్పి. ప్రియమైన యవ్వనస్తులారా, మీ జీవితాల్లో లోకంతో పోరాడుతున్నారు. ఇప్పటికీ సాతానుడు అంటాడు, ఇంకా మించిపోయింది లేదు, ఇంకా మించిపోయింది లేదు. ఇగో నీ ముందు ఇటువంటి పరిస్థితులు పెడుతున్నా, తీసుకో, వాటిని అనుభవించు కదా. అందుకే మన జీవితంలో ఏముంది? పోరాటం, పోరాటం, పోరాటం. కనుక ఈ లోకంలో అటువంటి పోరాటంలో జీవిస్తున్నాం. అందుకే ఏం చేయాలి? లోకమును కూడా అధిగమించాలి మన జీవితం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, లోకమునకు నేను
నాకు లోకమునకు సిలువ వేయబడి ఉన్నాం. వి మస్ట్ క్రూసిఫై. మనం సిలువ వేయబడాలి. మన జీవితంలో సిలువ వేయబడేటువంటి అనుభవాలను మనం రాలేకపోతే లోకాన్ని జయించలేం. లోకం మీద పోరాడుతున్నాం కానీ విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నాం. లోకాన్ని అధిగమించాలి, ఓవర్కమ్ చేయాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి మన జీవితాల్లో సాతానును, రెండవది లోకమును. మూడవ మాట చెప్తాను. మూడవది ఏంటి తెలుసా? శరీరంలో కూడా మనకేముంది? పోరాటం. నేనంటాను సాతాన్నన్న జయించవచ్చు, లోకాన్నన్న జయించవచ్చు, మన శరీరాన్ని మనము జయించలేకపోతూ వస్తున్నాం. అనేక సార్లు ఈ ఓవర్కమ్ లైఫ్ లో, అంటే జయించే జీవితంలో, ఈ జయించే మన బ్రతుకులలో మనము అనేక సార్లు శరీరాన్ని జయించలేకపోతూ వస్తున్నాం, శరీరాన్ని అధిగమించలేకపోతూ వస్తున్నాం. శరీరంతో అనేక సార్లు రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి కదా. అందుకే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుతున్నాయి. అందుకే మన జీవితంలో రెండు వర్తమానాలు మన దగ్గరికి వస్తాయి. ఒక వర్తమానం ఏమో దేవుని వర్తమానం, ఒక వర్తమానం ఏం చేస్తుంది? శరీరమును ఆస్పాదం చేసుకుని సాతానుడు తీసుకొచ్చేటువంటి వర్తమానం కదా. కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనం శరీరంతో చేసేటువంటి తప్పిదాల విషయమై ఏమనుకుంటామంటే, దేవుడికి తెలియదా నా బలహీనత ఏంటో? ఎంత విచారకరం కదా. ఇలా అనుకుంటా కదా, దేవా నా బలహీనత తెలుసు కదా, నా శరీరంతో నేను ఎంత బలహీనుడు అయిపోయి నాకు తెలుసు కదా అని చెప్పి దేవుణ్ణి అడుగుతామేంటి? చాలాసార్లు ఇలాగే మనం అనుకుంటాం. అలాగ అనుకునే కొన్నిసార్లు మన జీవితంలో శరీర సంబంధమైనటువంటి వాటిలో పడిపోయి మన ఆత్మీయ జీవితాన్ని నష్టాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా. అందుకే శరీర సంబంధమైనటువంటి పోరాటంలో ఒక వ్యక్తి గెలిచినాడు, ఒక వ్యక్తి ఓడిపోయినాడు. ఒక వ్యక్తి గెలిచిన వ్యక్తి ఎవరు? యోసేపు. ఓడిపోయిన వ్యక్తి దావీదు. యోసేపు గెలిచినాడు, దావీదు ఓడిపోయినాడు. ఏమైనా వాళ్ళరా, నీ జీవితంలో, నా జీవితంలో ఎలా ఉన్నాం మన జీవితాలు? ఈ రోజన్నా ప్రభు కోసం ఒక బలమైన తీర్మానం చేసుకుందాం. ప్రభా, నా జీవితంలో శరీరమును జయించగలిగేటువంటి జీవితం నాకు అనుగ్రహించు. అందుకంటాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాస్తాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయమన్నాడు. నీ చేయి నీకు అభ్యంతరకారంగా ఉంటే దాన్ని తీసేయమన్నాడు. నీ కాలు నీకు అభ్యంతరకారంగా ఉంటే దాన్ని నరికేయమన్నాడు. అయ్యో బాబు, మన జీవితంలో సాధ్యమేనా? అందుకే ప్రభు కొరకే రోషము కలిగి జీవిస్తాం. అందుకంటాడు, రోమిలికి రాసిన పత్రిక ఉన్నాడు, మన అవయవములు నీతి సాధనములుగా ఉంటేనట పాపము మన మీద ప్రభుత్వము చేయదు అంటున్నాడు. చూద్దాం రండి, రోమా పత్రిక 6వ అధ్యాయానికి రండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మన మీద ఏలుబడి చేయదు. పాపము మన శరీరం మీద ప్రభుత్వము చేయలేదు. పాపము మన శరీరం మీద, మన జీవితంలో అధికారం చెలాయించదు. ఎప్పుడు? మన శరీరం యొక్క అవయవములు నీతి సాధనాలుగా ఉంటాయి. మన కన్ను, మన చేతులు, మన కాళ్ళు, మన నోరు, మన చెవులు దేనికి సాధనాలుగా ఉన్నాయి? మన కన్ను, మన చెవి, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు దేనికి సాధనాలుగా ఉన్నాయి?
కదా. మళ్ళీ మనమే ప్రభువుకి అప్పగించుకున్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దావీదు అంటాడు, ఏమంటాడంటే అపవిత్రమైన వ్యర్థమైన వాటిని చూడకుండానట్టు నా కన్నులను త్రిప్పే ప్రభా, నేను చూడకున్నట్లు సహాయం చేయమని ప్రభుని అడుగుతూ వచ్చాడు. అందుకే మన జీవితంలో కూడా శరీరంతో పోరాడేటువంటి పరిస్థితి. 3 విషయాలు చెప్పినాను కదా. 4వ సంగతి కూడా మీకు చెప్తాను. 4వ సంగతి మనం దేనితో పోరాడుతున్నామంట? రండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకను దానిని ఎదిరింపలేదు. మీరు పాపంతో ఏం చేస్తున్నాం? మనము పోరాడుతున్నాం. అంటే ఏంటి? పాపముతో ఏం చేస్తున్నాం? మనం ఇంకా పోరాడుతూ వస్తున్నాం. ఇంకా మన జీవితంలో పోరాటంలో ఉంది. వదిలేస్తున్నాం, నిజమే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎవరైతే ఒప్పుకున్నారో వారి దుర్నీతిలో నుండి వారిని విడిపించి వారిని పవిత్రులుగా చేస్తుందని చెప్పి, ఇవన్నీ మనకు తెలిసినవే. సముద్రం అగాధంలో దేవుడు పడవేసినాడు చెప్పండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మన జీవితంలో ఏమైంది? మన జీవితంలో పాపము పై పోరాడేటువంటి పరిస్థితి. చూడండి, 51వ అధ్యాయానికి రండి, కీర్తనకు రండి. కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. ఏమని అంటాడంటే, కీర్తన 51వ అధ్యాయం 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట నున్నది. అంటే ఏంటి? మన ముందు ఏముంది? పాపం ఉంది కదా. అంటే ఏంటి? పాపంతో ఏం చేస్తున్నాం? మనము పోరాడుతున్నాం. అందుకే మన చేతులు ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఏంటి ఆయుధం కదా? ఏంటి ఆయుధం? నేనంటాను, నేను ఈ చెప్పేటువంటి ఈ పోరాటాలన్నిటిలో మనం విజయం పొందాలంటే మన దగ్గర ఉండవలసిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలి? పోరాడేటువంటి వారిగా. 4వదిగా మనం చూస్తూ వచ్చాం, పాపముతో పోరాటం. 5వది ఏంటి తెలుసా? 5వది నేను కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి ముందుకు వెళ్తున్నా. 5వది ఏంటి తెలుసా? మన జీవితంలో మనుషులతో పోరాటం. ఎవరితో పోరాటం అండి? మనము మనుషులతో కూడా పోరాడేటువంటి పరిస్థితి. అన్ని బాగుంటాయండి మన దగ్గర. ఒకవేళ మీ ఫ్యామిలీస్ కూడా వింటున్నారేమో నాకు తెలియదు, అంటే వైఫ్స్ కానీ లేకపోతే అందరూ బాగానే ఉంటారు, ఎవరి ద్వారా ఏ ఇబ్బంది రాదు. ఒక్కోసారి భార్యే మన మీద లేస్తుంది కదా, భార్యే మన మీద పోరాటం చేస్తుంది. కొన్నిసార్లు అందరూ బాగానే ఉంటారు, భర్తే మన మీదకి దాడి చేస్తారు. అప్పుడు దాకా బాగానే మాట్లాడుకుంటారండి ఒక్కొక్కసారి భార్య భర్త. అప్పటిదాకా బాగానే ఉంటే ఒక్కసారి ఇరిటేషన్ అయిపోయి ఏమైపోతారు? ఎంత విచారకరం. కొన్నిసార్లు అంతే. ఒక సహోదరుడు అలాగే ఈ మధ్య కాలంలో మందిరంలో ఉన్నంతసేపు చాలా చక్కగా ప్రైజ్లాడన్నా చెప్పి బాగా చెప్పినాడు. ఇంటికి వెళ్తే ఏమైందో తెలియదు, మరి ఎవరేం చెప్పారో తెలియదు. ఫోన్ మొదలు పెట్టినాడు, ఫోన్ చేసి నాతోనే మాట్లాడు. డైరెక్ట్ వర్డ్స్ ఏమనంటే, ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వెవడవు? అసలు నీ సంగతి ఏంటి? అసలు ఏం తలస్తున్నావు? అసలు నువ్వు అసలు డబ్బులు ఇచ్చి అంటే రకరకాల అన్నెసరీ వర్డ్స్. కొన్ని మాటలైతే అంటే వాడకూడని పదాలు కూడా ఉపయోగించిన. నా తల వేడెక్కిపోయింది, బీపీ రేజ్ ఎక్కిపోతుంది నాకు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా, ఎంతగా మాట్లాడుతున్నా, బ్రదర్ మీరు అర్థం చేసుకోండి. ఆయనకున్న బాధ ఒకటే ఏంటంటే బల్ల అందించడానికి ఆయన లేపలేదు. అది మీరు సేవకుడు అంటే మీరు అనుకోవచ్చు, చాలాసార్లు ఏముందిలే బాగా హాయిగా సేవ చేసేస్తున్నారంటే. ఇలాంటి మనుషులు మా దగ్గర ఉంటారు. ఆయన బల్ల అందించడానికి లేపలేదు. 2-3 వారాల నుంచి నేను లేపలేదు. కారణం కొన్ని పరిస్థితులు ఉన్నాయి.
నా చుట్టూ కొన్ని పరిస్థితులను బట్టి ఆయన నా మీద దాడి చేశాడు. ఏం చేయాలి కదా? మనుషులతో పోరాటం, మనుషులు మన మీద దాడి చేసేటువంటి పరిస్థితులు. అందుకే మనుషులతో కూడా మనం చూడండి ఎంత విచారకరమైనటువంటి సంగతి అంటే, నేను కొన్ని వచ్చేలా మీకు చదివిస్తాను. 56వ అధ్యాయానికి రండి, కీర్తనకు రండి. కీర్తన 56వ అధ్యాయం. మొదటి వచనం, రెండవ వచనం. దేవా నన్ను కరుణించుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమల్లా నా కొరకు పొంచి ఉన్నారు. వారు నన్ను మృంగవలనని ఉన్నారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇది నిజమా అబద్ధమా? నిజమే. నీ తోటి పనివాడు, నీ దగ్గర ఉన్న సబార్డినేట్, నీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్, నీ ఇన్ఛార్జ్ నిన్ను మింగాలని చూస్తున్నాడు, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు, నిన్ను ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నాడు. ఇది పోరాటం కాదా? నువ్వు మనుషులతో చేసే పోరాటం కాదా? ఎలాగ ఓవర్కమ్ చేయాలా? వ్యక్తిని యుద్ధం చేయాలా? మనం కూడా పెన్ను పట్టుకోవాలా? మనం కూడా కంప్లైంట్ రాయాలా? మనం కూడా సీక్రెట్ గా మన పై ఆఫీసర్కి చెప్పాలా? నో, దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. అది మన పని కాదు. మనం ఏం చేయాలి? ప్రభుకి అప్పచెప్పాలి. చూడండి ఎంత చక్కగా రాసినాడు. దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమల్ల నా కొరకు పొంచి ఉండి నన్ను మృంగాలను చూస్తూ వచ్చినారు. ఎంత విచారకరం. ఎటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నామండి. ప్రియమైనటువంటి యవనస్తులారా, ఒకవేళ నిన్ను బాధిస్తున్న వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడేమో, నిన్ను ఎదిరించే వ్యక్తి, నిన్ను బాధిస్తున్నటువంటి వ్యక్తి నిన్ను వెంటాడుతూ వస్తున్నాడేమో, ఆ వ్యక్తిని ప్రభు చేతికి అప్పగించు. యుద్ధము నాది. ఏమన్నాడు? యుద్ధము నాది. ఏం చేయాలి నువ్వు? యు మస్ట్ స్టాండ్ బై. చూడండి, ఈ జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోవాలి. నిలుచుండి చూడు అన్నాడు, అంతేగాని కూర్చొని నువ్వు పడుకుంటే దేవుడు యుద్ధం చేయడు కదా. చలికాలం చూస్తే ఎలా ఉందంటే, ఇప్పుడు చలికాలం మొదలైంది కదా, చక్కటి దుప్పట ముసుగేసుకుని, దుప్పటి కప్పుకొని, రగ్గు కప్పుకొని కదా. ఒకళ్ళు శామ్ మరి ఢిల్లీలో ఉన్నాడు కానీ ఇంకా చలి ఎక్కువ ఉంటుంది కనుక, అబ్బా ఎంత అవకాశం దొరికితే దుప్పటి రోజా ఏదో ఒకటి కప్పుకొని మంచిగా నిద్రపోదాం, ఎంత సమయం అయితే అంత సమయం అనుకుంటున్నామా? మనం పడుకుంటే దేవుడు యుద్ధం చేయడు. మనం నిలబడితేనే యుద్ధం చేస్తాడు. నిలబడాలి ప్రభు పక్షాన. ఎస్, ఈరోజు నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో నిలబడ్డాను. ఎన్నో పోరాటాలు, ఏడుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నా మీదకి దాడి చేసే పరిస్థితి, నన్ను ఎదిరించే మనుషులు ఎన్నో ఎదుర్కొంటూ వస్తున్నాను. దేనికోసం? నీతి కోసం నిలబడినప్పుడు, ప్రభు కోసం నిలబడినప్పుడు, ప్రభు పని కోసం నిలబడినప్పుడు వాళ్ళు నా మీద దాడి చేస్తూ వచ్చారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చూసిచ్చున్నట్టు విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి మనుషులు ఎలా ఉన్నారంట. ఇంకొక మాట కూడా మేము ముందుకు తీసుకొస్తాం. కీర్తన 109వ అధ్యాయానికి రండి. కీర్తన 109వ అధ్యాయం. రెండవ వచనం. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే ఆ మాట చూడండి, జాగ్రత్తగా చదవండి. అది 4వ వచనం. అయితే నేను మానక ప్రార్థన చేయొచ్చు. మనం పైనని చూస్తాం, నా మీద అబద్ధంగా చెప్పుకున్నారు, నా మీద కపటంగా మాట్లాడుకున్నారు, నన్ను ద్వేషించినారు, నాతో ఇది కాదు. ఈ పాయింట్లన్నీ ఏం చేయాలంటే ప్రార్థనలో పెట్టాలి కదా. ఒక సహోదరుడు అన్నాడంట, ఏమన్నాడు?
ఈ సేవకుడిని ఈ స్థలంలో నుంచి పంపించే. ఈ సేవకుడు మనకొద్దు, ఈ సేవకుడు వేరే దగ్గర పంపించే. చాలా ప్రయత్నం చేశాడంట సహోదరుడు, చాలా వరకు ట్రై చేశాడట. చేసుకున్నాడు. ఏం ఉపయోగం? నేను ఒకటి చెప్తాను, దైవ సేవకులంగా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సేవ చేస్తాను. ఎక్కడైనా దేవుని సేవ, ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులే, ఎక్కడైనా కూడా. బట్ హ్యావ్ టు స్టాండ్, ప్రభు పక్షాన్ని నిలబడాలి. అందుకే మనుషులతో కూడా మనం పోరాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మన జీవితంలో. అందుకే మన జీవితాల్లో అటువంటి నింద, అటువంటి అవమానం మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. అయినప్పటికీ కూడా డోంట్ ఫియర్, భయపడద్దు. ఎవరికి భయపడతావు కదా? ఏమన్నాడు చూడండి, కీర్తన 118 అధ్యాయం, కీర్తన 118 అధ్యాయం 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. యెహోవా నా పక్షమునుంటే నరుడు ఏం చేయగలడు కదా? నరమాత్రుడు ఏం చేయగలడని యెషయా గ్రంథంలో రాస్తాడు. దేవాతి దేవుడే మనతో ఉంటే అటువంటి మానవుడు మనల్ని ఏం చేయగలడండి? దేవుడు మనతో ఉంటే కదా. కనుక ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ గొప్ప సత్యాన్ని ఎరుగుదాం. ఈ గొప్ప సత్యాన్ని మన జీవితంలో ఎరిగిన వారమై మనలను మనం ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. ప్రభు, నిజమే, నా జీవితంలో ఈ పోరాటాలు నా జీవితంలో ఉన్నాయి. ఈ పోరాటాలను అధిగమించడా నాకు సహాయం చేయి. ఈ పోరాటాలను జయించడా నాకు సహాయం చేయి. ఈ పోరాటాల నుంచి నేను బయటికి రావడానికి సహాయం చేయి. నిజమే కదా. ప్రభు సన్నిధిలో మనలను మనం ఏం చేయాలి? ప్రభు చేతికి అప్పగించుకోవాలి. ఎంత గొప్ప పోరాటం అండి మొర్దెకైది. మామూలు పోరాటమా? ఒక మనుష్యుడు, ఒక అధికారి మొర్దెకై కుటుంబాన్ని, యూదులందరినీ కూడా 124 సంస్థానాలు ఉన్నటువంటి యూదులందరినీ సంహరించాలని చెప్పి ముద్ర కూడా తయారు చేస్తున్నాడు. ముద్రను తయారు చేసి దానిని రాజు ముద్ర వేయించి చంపేయాలని చూస్తున్నాడు. అంతే, ఇట్స్ క్లోజ్, అయిపోయింది. నెక్స్ట్ రోజు కదా జరిగిపోవాలి. కానీ ఏం చేశారు? ఎస్తేరు, మొర్దెకై, ఎస్తేరు యొక్క దాసీలు, ఎస్తేరు యొక్క చుట్టూన మనుషులు, వారు ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో, యవ్వన బిడ్డ, నీ జీవితంలో ఈ పోరాటాలు గుండా వెళ్తే నువ్వేం చేయాలి? పోరాడాలి. ఎలా పోరాడాలి? నేను ఈ మాటతో కొంచెం వివరణ చెప్పి క్లోజ్ చేస్తాను. ప్రభు చిత్తం అయితే మిగిలిన విషయాల గురించి రాబోయే దినాల్లో మనం ధ్యానిస్తాం. ఇక్కడ చూస్తే మనం పోరాడేటువంటి సంగతిని గురించి ఆలోచన చేస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది. రండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, కొలసీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేతులు గల వారినై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్లీజ్ నోట్ దట్ వర్డ్, ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థనలో పోరాడతాం. మేల్కొనము ఓ కావలి అనేటువంటి పాటలో శ్రేష్ఠ ఆయుధము ఏంటది? ప్రార్థన. అందుకే మేము నేర్చుకున్నాం ఈ మధ్యకాలంలో. ఏంటన్నా సేవకుడేంటో నువ్వు నేర్చుకోవడం ఏంటి అంటే, ఎస్, మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మేము నేర్చుకున్నాం. ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం.
నేను నా భార్య కొన్నిసార్లు మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, పోరాటాల్లో కొన్నిసార్లు ఇద్దరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాలు. ఇక్కడి నుంచి మేము డిసైడ్ అయినాం, ఏమనుకున్నామంటే ప్రతి వారము ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఫాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడన్న సంగతి దేవుడు మాకు నేర్పిస్తూ వచ్చాడు. అందుకే మీ జీవితాలు, నా జీవితాలు కూడా మనం ఏం చేద్దాం? ప్రార్థనలో పోరాడదాం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, మా ఆయుధములో సంబంధమైనవి కావు, కానీ మా ఆయుధముల చేత దుర్గములను పడద్రోయించాలను. గిద్యోను యుద్ధానికి పోయినప్పుడు దేవుడు చెప్పిన ఆయుధాలేంటి? ఖాళీ కుండ, బూర, దివిటి, ఇవి పట్టుకెళ్ళమన్నాడు కదా. మన జీవితాలు యుద్ధానికి పోమన్నప్పుడు ఇవి పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తాం? అసలేం పట్టుకెళ్ళం. అసలు మన చేతిలో కత్తి, ఈటె, కర్ర, కత్తి, గన్ను, AK-47, అణుబాంబులు ఇవన్నీ ఉన్నాయి, పెట్టుకున్నారు. కానీ ఏమంటాడు? అవి కాదు మనలను యుద్ధంలో జయించడానికి, మన యుద్ధంలో, మన పోరాటంలో ఓవర్కమ్ చేయడానికి మన జీవితాలు కావాల్సింది ప్రార్థన ఒకటే ఆయుధం. ప్రార్థన ఒకటే ఆయుధం. అందుకే దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆ గొలియాతును ఓవర్కమ్ చేయడానికి, గొలియాతును అధిగమించడానికి ఏమంటాడు? యెహోవా పేరట, యెహోవా పేరట అని చెప్పి ఆ రాయి తీసుకున్నాడు, ఒడిసెల్లో పెట్టినాడు, త్రిప్పినాడు, విశ్వాసంతో విసిరినాడు, విజయం పొందినాడు. ప్రియమైన వారలారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ గొప్ప విజయం మనం సాధించాలంటే మన బ్రతుకులలో ఏం కావాలి? ప్రార్థన. ప్రార్థన ద్వారా మాత్రమే సాతానుపై జయము పొందగలం. ప్రార్థన ద్వారా మాత్రమే లోకంపై పోరాటంలో జయం పొందగలం. ప్రార్థన ద్వారా మాత్రమే శరీరంపై ఉన్నటువంటి పోరాటంలో జయం పొందగలం. ప్రార్థన ద్వారా మాత్రమే పాపముపై ఉన్నటువంటి పోరాటంలో జయము పొందగలం. మన ప్రార్థన జీవితం వల్ల మాత్రమే మన జీవితంలో మనుషులతో మనము పోరాడి గెలవగలం. ఈ రాత్రి నా జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. వీటన్నిటిని స్వతంత్రించుకొను అని చెప్పినాడు. వేటిని స్వతంత్రించుకోవాలో వాటన్నిటిని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ 5 పోరాటాలలో, ఈ 5 సంగతులలో మనం జయించగలిగేటువంటి వారంగా ఉంటేనే తప్ప ఏవి మనం స్వతంత్రించుకోలేము కదా. అందుకే మన జీవితాల్లో మనకు అనేకమైనవి సమీపముగా ఉన్నప్పటికీ కూడా వాటిని మనం పొందలేకపోతూ వస్తున్నాం. కారణం ఏంటంటే జయవంతమైన జీవితం, విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి లేకపోతూ వస్తున్నాం కదా. అందుకే మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభా, నిజమే, నా జీవితంలో ప్రార్థన అనేది, ప్రార్థనలు పోరాడేటువంటి జీవితం నాకు నేర్పించు. చింతించొద్దు, విచారించొద్దు, భయపడొద్దు, కలవరం చెందొద్దు కదా. ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్ ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. అప్పటి నుంచి యవనస్తులు కూడా భయం పట్టుకున్నారు. అమ్మ బాబోయ్, ఏమైపోతామో, చచ్చిపోతాము. మన ఆయుష్కాలం ప్రభు చేతిలో. ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు ఎంతకాలం బ్రతికుండాలో దేవుని చేతిలో. అందుకే మన జీవితంలో కూడా ప్రభు రాకడ కొరకు ఎత్తబడేటువంటి ఆఖ్య సమూహంలో, ఆ జనాంగంలో మనం ఉండాలంటే మన బ్రతుకులలో జయించే వారంగా ఉండాలి. జయించే జీవితం కలిగి ఉండాలి. ఆ జయించే జీవితంలో మనం నేర్చుకోవాల్సింది పోరాడేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ పోరాటంలో ప్రభు వైపు మనము తేరి చూచేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన యవనస్తులారా, మీ జీవితాల్లో ఎంతకాలం పోరాడుతావు? నీ జీవితంలో ఈ పోరాటానికి ఏం కావాలి?
ముగింపు కాకపోయినా విజయం కావాలి. ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకు మనం జయించలేకపోతున్నాం? శరీరాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? లోకాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? సాతాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? పాపమును ఎందుకు జయించలేకపోతున్నాం? మనుషులను ఎందుకు జయించలేకపోతున్నాం? లేక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన కొదువ. ఈరోజు ప్రభుని అడుగుతాం, ప్రభా నిజంగా మనం నిజముగా ప్రభు దగ్గరికి పోతే, యథార్థంగా ప్రభు దగ్గరికి పోయి, ప్రభువా నిజమే విజయవంతమైనటువంటి జీవితం నా బ్రతుకుల్లో లేదు, దయతో నాకు అనుగ్రహించు. ప్రభుని అడుగుదాం. ప్రభు మనల్ని అద్భుతంగా లీడ్ చేస్తాడు, అద్భుతంగా మనకు గైడ్ చేస్తాడు, అద్భుతంగా మన జీవితాలను నడిపిస్తాడు. ఆ రీతిగా ప్రభు కొరకే ఈరోజు ఒక బలమైన తీర్మానం చేసుకున్నాం. బలమైన తీర్మానం చేసుకున్నాం. నిజమే ప్రభువా, నా జీవితంలో కొదువ ఉంది, కొరత ఉంది, పాపము చేత పట్టబడినాను, ఈడ్వబడుతూ వస్తున్నాను. అంటాడు దురాశల చేత ఈడ్వబడేటువంటి పరిస్థితులు. ఈడ్వబడడం అంటే అర్థం ఏంటి? సాతానుడు మనల్ని లాగివేస్తున్నాడు. పాపములో మనల్ని లాగివేసి మన జీవితాల్లో ఏ విధముగానైనాను దేవుని నుండి వేరుపరచాలి, దేవునికి చెందనివ్వకుండా మన జీవితాల్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే వీటన్నిటిపై జయం పొందాలంటే ప్రార్థనలో మన జీవితాలు ఏం చేయాలి? పోరాడేటువంటి వారు ఉండాలి. అటువంటి పోరాట జీవితాన్ని మనం కలిగి ఉండడానికి మనం ప్రభు చేతికి అప్పగించుకున్నాం. దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఎస్ ప్రభా, నా జీవితంలో పోరాటం గుండా వెళుతూ వస్తున్నాను, నా పోరాటంలో నాకు సహాయం చేయి, ప్రార్థనలో నాకు సహాయం చేయని చెప్పి ప్రభుని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. మన జీవితాల్ని ప్రభు చేతికి అప్పగించుకునేటువంటి వారుగా మనం ప్రభు చేతికి అప్పగించుకున్నాం కదా. ఒకసారి మనమందరం కూడా మోకరిద్దాం. మీరు మోకరించగలిగితే మోకరించండి. మోకాళ్ళ మీద మీరు ఉండగలిగితే ఈరోజు మొదటి బైబిల్ స్టడీలో మనము ఒక బలమైన తీర్మానం చేస్తాం. ఏంటి ఆ బలమైన తీర్మానం అంటే? ప్రార్థనలో పోరాడదాం. దేని విషయమై? సాతాను విషయమై, లోకం విషయమై, శరీరం విషయమై, పాపం విషయమై, మనుషుల విషయమై. దేవుని అడుగుదామా? ఎస్ ప్రభా, నా జీవితంలో ఈ లోపం నా దగ్గర ఉంది, నా జీవితంలో ఈ బలహీనత నా జీవితంలో ఉంది, అందుకే నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, అధిగమించలేకపోతున్నాను, అనేకమైన వాటికి రాజీ పడిపోతున్నాను, దయతో నన్ను క్షమించేయ. ఈరోజు ప్రభు చేతికి అప్పగించుకున్నాము. మనం ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు వీటన్నిటిని అధిగమించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. ఆ రీతిగా మనం అప్పగించుకుని ఆ రీతిగా మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఒక్క నిమిషం మౌనముగా కండ్లు మూసుకొని ఈ వర్తమానాన్ని ఒకసారి ధ్యానించుకుని మన హృదయాల్ని, మన శరీరాల్ని, మన ఆత్మను, మన బ్రతుకును ప్రభు చేతికి అప్పగించి ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ఈ యొక్క ఒప్పుకోలు ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ లేఖన భాగాలు రాబోయే దినాల్లో మన జీవితాల్లో, మన వ్యక్తిగత బ్రతుకులలో దేవుడు సంపూర్ణంగా నెరవేర్చి ఆ రీతిగా ప్రభు కొరకు నిలిచి ఉండేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆ రీతిగా మనల్ని సిద్ధపరచునుగాక. రవి
ప్రేయర్ చేస్తాం. ప్రేమగల మా తండ్రి, జీవుల నాయన, ఇంతవరకు మమ్మల్ని మరి ఇలాగున్న యవనస్తుల కూడికల్లో దేవా ఇలాగున్న మేము చేరడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తున్నాం. దేవా ఈ యొక్క మంచి పోరాడాలని దేవా మీరు ఎంతగానో మరి దేవా మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను ఆయన. దేవా విశ్వాస సంబంధమైన పోరాటం మేము పోరాడడానికి దేవా మరి ఈ యొక్క పోరాటము సాతానుతో మరి లోకముతో శరీరంతో మరి అలా ఉన్న పాపంతోను దేవ మనుషులతోను దేవ ఈ యొక్క పోరాటం మేము పోరాడాలని దేవా మరి మాకు గుర్తు చేస్తూ వచ్చినందుకు మీకు ఎంత వందనాలు చేస్తున్నాను. దేవా అవును దేవా మా యొక్క జీవితాల్లో నా యొక్క జీవితంలో దేవా నా మటుకు నేను పోరాడలేకపోతే వచ్చాను దేవా. మరి ఆ యొక్క పోరాటాన్ని నేను దేవా ఎంతగానో మరి నమ్మకంగా పోరాడడానికి మీ యొక్క కృపను దయచేయమని వేడుతున్నాం దేవా. మీరు సైన్యములకు అధిపతి అంటున్నారు దేవా అటువలే దేవా నేను ఆ యొక్క సైన్యంలో దేవా నేను ఒకనిగా పోరాడడానికి మీ యొక్క కృపను దయచేయమని వేడుకున్నాం దేవా. మీరు అధిపతి అయ్యండి నన్ను నడిపిస్తారమని వేడుకున్నాం దేవా. అటువలే దేవా మమ్మల్ని అందరినీ కూడా దర్శిస్తూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను నాయన దేవా. ఎటువంటి మాటలు ఇంకనూ మాకు దయచేయమని రాబోయే మీటింగ్స్ అంతట్లో కూడా మరి మీరు తోడుగా ఉండి సహాయపడతారమని వేడుకుంటూ మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చేస్తూ దేవా నా యొక్క జీవితాన్ని నేను సరిదిద్దుకొని దేవా ఇక మీదట మంచి పోరాడతానని ఒప్పుకోంచు దేవా. మరి ఇంకను దేవా ఎన్నో మీటింగ్స్ మేము ఇలా ఉన్న అటెండ్ అవ్వడానికి మాకు అవకాశం దయచేస్తారమని వేడుకుంటూ మీ యొక్క చిత్తానుసారంగా ప్రతిదీ జరిగిస్తారమని వేడుకుంటూ దేవా ఆ వాక్యం అందించిన మీ దాసుని ఇంకా దేవా మరి అభిషేకించి వాడుకోనమని దేవా. ఎటువంటి వాక్యము దేవా మాకు ఇంకా వర్తమానాలు దయచేయమని వేడుకుంటూ మీరే సహాయపడతారని నమ్ముచు ముందున కాల సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున కొద్ది ప్రార్థన అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకి ప్రత్యేకంగా జూమ్ యాప్లో లైవ్లోని బిడ్డలందరికీ ఎవరైతే జూమ్లో జాయిన్ అయ్యి లెఫ్ట్ అయినారో వారికి సకల పరిశుద్ధులకును తోడేయండి దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే వారం తిరిగి శనివారం సాయంత్రం 7 గంటలకు యవనస్తుల కూడిక నిమిత్తమై మనం చేరి వస్తాం. ఈ లింక్ ఒకవేళ మీకు వస్తే, ఒకవేళ అన్న నుండి కానీ లేకపోతే మా గ్రూప్ నుంచి వస్తే దయచేసి ఇంకా సర్క్యులేట్ చేయండి. అనేక మంది చేరి రావాలని, అనేక మంది ఆత్మీయ సత్యాలను తెలుసుకోవాలని, ఇటువంటి వాక్యం కొరతగలిగినటువంటి దినాల్లో దైవజనుల ద్వారా వాక్యం నేర్చుకోవడం ఎంత అవసరం. మరి ఇటువంటి ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాం, కోరుతున్నాం. దయచేసి అలాగ అటెండ్ కావడానికి ప్రయత్నించండి. ప్రార్థన గురించి మనం అనేక సార్లు వింటూ వచ్చినాం, కానీ ఈరోజు నూతనమైనటువంటి విధానంలో దేవుడు మనతో ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి యవనస్తులంగా మనకు ప్రార్థన ఎంత అవసరం, ప్రార్థన చేత మనం పోరాడాలి. కాబట్టి ఇట్లు అనేకమైనటువంటి ఆయుధాలు, ప్రార్థన అనే కాదు ఇంకా అనేకమైన ఆయుధాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఆ యొక్క సత్యాలని మనం నేర్చుకోవడానికి ప్రభు మనకు సాయం చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.